ఈ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. కర్ణాటకలో మారుమూల గ్రామానికి చెందిన హనుమంతప్ప అనే అబ్బాయి ఇంటర్మీడియట్ పరీక్షల్లో రాష్ట్ర స్థాయి 8వ ర్యాంకు సంపాదించాడు. తండ్రి వ్యవసాయ కూలి. పెద్ద కుటుంబం. పై చదువులు చదవాలన్న ఆశ అబ్బాయికి ఉన్నా తండ్రికి ఆ స్తోమత లేదు. అందుకే తన చదువుకి అక్కడితో స్వస్తి పలకదలుచుకున్నాడు. ఈ వార్త పత్రికల్లో చదివి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్మన్ సుధామూర్తి గారు చలించిపోయారు. వెంటనే హనుమంతప్ప చిరునామాకి ఉత్తరం రాశారు. స్వయంగా తన వద్దకు రమ్మని పిలిచి అతని కుటుంబ పరిస్థితిని ఆరా తీశారు. అతని ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని పై చదువులకు సాయపడతానని భరోసా ఇచ్చారు. హనుమంతప్ప ఎంతో సంతోషంతో తన స్వగ్రామానికి తిరిగి వెళ్లి సమీప పట్టణమైన బళ్ళారిలో నచ్చిన కోర్సులో అడ్మిషన్ తీసుకున్నాడు. మిత్రులతో కలిసి గది అద్దెకు తీసుకుని స్వయంగా వండుకుంటూ చదువుకోసాగాడు. ఇచ్చిన మాట ప్రకారం సుధామూర్తి గారు 6 నెలలకు ఒకసారి ఫీజు, ఇతర ఖర్చులకు సరిపడే డబ్బులు పంపసాగారు. అందినట్లు కృతజ్ఞతలు తెలుపుతూ హనుమంతప్ప బదులు రాసేవాడు. అలా దాదాపు 2 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజు సుధామూర్తి గారు తన ఆఫీసులో పనిలో ఉండగా ఆ అబ్బాయి నుంచి ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరంలో, మేడం, వచ్చే 6 నెలలకు మీరెంతో దయతో సొమ్ము పంపారు. అయితే గత 2 నెలలు నేను బళ్ళారిలో లేను. 1 నెల కళాశాలకి సెలవు. ఆ తర్వాత నెలంతా సమ్మెలతో కళాశాల నడవలేదు. అందువల్ల నేను ఈ 2 నెలలు మా సొంత ఊళ్ళోనే ఉన్నాను. ఈ 2 నెలల్లో నా ఖర్చు తగ్గింది. అందుకే ఆ మిగిలిన డబ్బును మీకు పంపుతున్నాను. దయచేసి ఈ సొమ్ము స్వీకరించండి అని హనుమంతప్ప రాశాడు. సుధామూర్తి గారికి కన్నీళ్లాగలేదు. అంత పేదరికంలోనూ ఎంత నిజాయితీ అని ఆశ్చర్యపోయారు. అతని నెలసరి ఖర్చులకు ఆమె లెక్కలు అడగరని తెలుసు. అయినా నిజాయితీగా ఆ డబ్బును పంపాడు. చదువుకే తప్ప ఆమె సాయాన్ని తన వ్యక్తిగత ఖర్చులకు వినియోగించదలుచుకోలేదు హనుమంతప్ప. విద్యకు నిజాయితీ తోడైతే అందరూ హనుమంతప్పులా ఉంటే రామరాజ్యం తథ్యం. ఇలాంటి మరెన్నో కథలు, కథనాల ద్వారా వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దుతున్న శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి, చదివించండి. వివరాలకు శ్రీ రామకృష్ణ ప్రభ, రామకృష్ణ మఠం, దోమలగూడ, హైదరాబాద్ 5,29,000. ఫోన్ 880184949494.